హాయ్ ఎవ్రీవన్. జై జనసేన. గోపాలకృష్ణ లాక్స్ తిరిగి స్వాగతం. విశాఖపట్నంలో జనసేన పార్టీ నిర్వహించిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల సమావేశం. సేనతో సేనాని. ఈ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా తనకున్న ఆలోచనలను వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు తనకు రాబోయే కీలకమైన దశాబ్ద కాలపు సమయం ఇవ్వమని తన జనశ్రేణులను అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అట్లా అడిగారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో త్రిశూల వ్యూహం ఇది రాబోయే కాలంలో అమలు చేద్దామని బయట పెట్టారు. అసలు ఈ త్రిశూల వ్యూహం ఉద్దేశం ఏంటి? చూడండి ఫ్రెండ్స్. జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయం గురించి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. రేపు దసరా పండగ తర్వాత జనసేన పార్టీ బలోపేతం కోసం మొదలుపెట్టబోయే ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోందన్నదే ఈ త్రిశూల వ్యూహం. దానికి కొంత సమయం కావాలి కాబట్టి దాన్ని అమలు చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అంటే సమయం కావాలి. కేవలం తనకు దశాబ్దం పాటు సమయం ఇవ్వాలి. అంటే మనం ఒక 10 సంవత్సరాల సమయం అన్నా ఇస్తే అంటే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మనుగడ సాగించేందుకు అంటూ పవన్ కళ్యాణ్ గారు తన జన సైనికులకు చెప్పారు. మీరెప్పుడైనా గమనించారా? పవన్ కళ్యాణ్ గారు పదే పదే తన కార్యకర్తలను ఇంకో 10 సంవత్సరాలు కూటమి బలంగా ఉండాలని కోరుతూ ఉంటారు ప్రతిసారి. మరి పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పాటు తనకు సమయం ఇవ్వండి, కార్యకర్తలను ఉద్దేశించి మిమ్మల్ని నాయకులుగా దేశ నిర్మాణంలో కీలకమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాను అంటున్నారు. మీరు చూశారు అనుకోండి, మీరు జనసేనలోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఒక సభ్యత్వం తీసుకున్న మెంబర్గానే, జనసేన మెంబర్గానే వస్తారు. కానీ ఒక బాధ్యత గల జనసేన పార్టీకి ఉపయోగపడేలా ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత ఈ దశాబ్ద కాలంలో తాను తీసుకుంటానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ మరింత బలంగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక పార్టీ పూర్తిగా స్ట్రక్చర్ తయారు కావాలంటే చాలా కాలం పడుతుంది, సుదీర్ఘకాలం కావాలి. అట్లాగే జనసేన పార్టీకి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఒక బలం అన్నది వచ్చింది. మీరు చూశారు అనుకోండి, ఒక బలమైన తెలుగుదేశం పార్టీ, గట్టి బలమైన పార్టీ జనసేనను కూడా కలుపుకుని పెడితేనే బాగుంటుంది అని భావించింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? జనసేనకు బలం పెరిగిందనే అర్థమవుతుంది. అంటే అప్పుడు 10 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ ఒంటరిగానే సొంతంగానే పోటీ చేయగలిగే బలమైన నాయకత్వం, పూర్తి స్థాయి కేడర్ ఉంటుందని ఇదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా, మనోగతంగా చెప్పుకోవచ్చు. ఈ 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ బలంగా తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు బలంగా అనుకుంటున్నారు. దశాబ్ద కాలం పాటు రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా వివరించారు. దసరా తర్వాత త్రిశూల్ అనే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్టుగా తన మనోగతాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ త్రిశూల వ్యూహం ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ప్రతి క్రియాశీలక సభ్యుడికి ఒక గుర్తింపు, నాయకత్వ లక్షణాలు, నాయకత్వం, అలాగే ప్రతి కార్యకర్త యొక్క భద్రత, ఇవి ప్రధానంగా త్రిశూల వ్యూహంలోని అంశాలు. వీటిని అమలు చేయబోతున్నారు దసరా తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మెంబర్షిప్ టు లీడర్షిప్, ఈ విధంగా జనసేన పార్టీ ఇక ముందుకెళ్ళబోతోంది. గ్రామంతో మొదలుపెట్టి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ చూసినా జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదగాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి మనోగతం, ఆలోచన. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఇంకా కుటుంబ బాధ్యతలను తాను విస్మరించానని, సినిమాలపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేదని, కేవలం పార్టీ నిర్మాణం కోసమే అంకితమయ్యాను అంటున్నారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అగ్రిమెంట్ చేసుకున్న పెండింగ్ ఉన్న సినిమాలు తప్పితే భవిష్యత్తులో ఏ సినిమాలోనూ నటించరు. ఏదన్నా ఉంటే నిర్మాణ బాధ్యతలు తీసుకోవచ్చు, మేబీ పార్టీ ఫండ్ కోసం. అంతేగాని ఆయన ముందు కొత్త సినిమాల్లో నటించరు అని నా బలమైన నమ్మకం. కుటుంబాన్ని, సినిమాల్ని అన్నింటినీ వదిలేశారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు, వీర మహిళలపై తన దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు, వీర మహిళల సంక్షేమమే ముఖ్యం. ఈ జన సైనికులు, వీర మహిళల వల్లే
దేశంలో ఘనమైన విజయం సాధించానని చెప్పుకొచ్చారు. పోయిన ఎన్నికల్లో 100% విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు కదా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాయకులు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి తను దిశానిర్దేశం చేస్తానన్నారు ఈ సమావేశంలో. దేశ నిర్మాణం కోసం గాని, జనసేన పార్టీ బలోపేతం కోసం గాని కలిసి అడుగులు వేద్దామన్నారు. ఫ్రెండ్స్, మీరు చూశారు అనుకోండి ఈ సమావేశ సభాస్థలి చూస్తే జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీనా అన్నట్టుగా ఉంది. ఈ సమావేశం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. జనసేన పార్టీ బలహీనపడితే మళ్ళీ వైసీపీ అరాచకం మొదలవుతుందని గతంలో వైసీపీ పాలన చూసాం మనం అంతా. ప్రతిపక్షాలు బయటికి రావాలంటేనే భయపడిపోయాయి. ఒక అరాచకమైన పాలన చేసింది వైసీపీ పార్టీ. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బంది పెట్టారు, నాయకులను ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. మనం బలహీనపడితే మళ్ళీ వైసీపీనే అధికారంలోకి రావచ్చు అని జనశ్రేణులను ఉద్దేశించి చెప్పారు. కాబట్టి కూటమి దశాబ్ద కాలం పాటు కొనసాగాలని, అంటే అందరం కలిసికట్టుగా ఉంటే వైసీపీ పార్టీ ఎన్నటికీ ముందుకు రాలేదని, అందుకే 15 సంవత్సరాలు రాజకీయ స్థిరత్వం ఆంధ్రప్రదేశ్కి అవసరమని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. ఏమైనా సమస్యలున్నా మనలో మనం గొడవ పడితే అది ప్రత్యర్థి వైసీపీకి అనుకూలంగా మారుతుందని కూర్చుని వాటిని మనం పరిష్కరించుకుందాం అన్నారు. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో గాని ఎన్నో ఇబ్బందులు పడ్డా గాని ఏ రోజు తాను కేంద్ర ప్రభుత్వ సహాయం అడగలేదని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు బలోపేతం చేయాలనుకుంటున్నారని ఈ సభ ద్వారా అర్థమైంది. ఇప్పటి నుంచే నాయకుల్ని గాని కార్యకర్తల్ని గాని జనశ్రేణులందరికీ దిశ నిర్దేశించారు. కాకపోతే 10 సంవత్సరాలు తనకి కావాలి అని అడిగారు. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సొంతంగా తయారయ్యేందుకు ఇది పవన్ కళ్యాణ్ గారి అంతరంగం, త్రిశూల వ్యూహం. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై గాని తన కార్యకర్తలను ఉద్దేశించి ఒక స్పష్టత, భరోసా ఇస్తూ దిశ నిర్దేశించడం జరిగింది. ఇలాంటి సమావేశాలు ప్రతి 6 నెలలకు ఒకసారి పెడితే జన సైనికులు, వీర మహిళలు నూతన ఉత్తేజంతో జనసేన పార్టీని ముందుకు తీసుకువెడతారు. ఫ్రెండ్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కళ్యాణ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.